కొన్ని తరాల వరకు కూడా ఈ ఇంపాక్ట్, ఈ ప్రభావం అనేది ఉంటుంది. నీ బిజీ అని లేదా నీ సుఖం, నీ సంపాదన అన్న సందడిలోను మునిగిపోయి నువ్వు ఈ తరాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే కొన్ని తరాలకు సమాధానం చెప్పుకోవాలి. ఎంత జాగ్రత్తగా ఉండాలి కదండి ఈ మాటలు వింటున్నప్పుడు. గుండె పగిలిపోతుంటుంది, భయం అవుతుంటుంది. ఎక్కడైనా సరే చిన్న పొరపాటు జరిగిందా అంతే, లేచిపోతుంది ఆ తరం, ఆ జనరేషన్ అంతా కూడా. న్యాయాధిపతుల విషయంలో అదే జరుగుతుంది. యెహోవానైనను ఆయన చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి వచ్చేసి మొత్తం నాశనం అయిపోయారు. ముఖ్యంగానండి ఎందుకో చాలా మందిని చూస్తుంటాం కదండి, చాలా ప్రాంతాలకు వెళ్తుంటాం, రాష్ట్రాల దేశాలు తిరుగుతున్నప్పుడు చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. కొంతమంది చాలా నిర్లక్ష్యంగా ఉంటారు, తల్లులు కానీ తండ్రులు కానీ. దయచేసి ఆ నిర్లక్ష్యం అది మీకు అస్సలు మంచిది కాదు, అది మీ కుటుంబాలకు క్షేమం కాదు. ప్లీజ్ దేవుడు అనగానే సిద్ధపడిపోండి, ఆరాధన అనగానే అన్నీ మానుకోండి. ఏమున్నా నాకు దేవుడు కంటే ఆరాధన కంటే నాకు ఎక్కువ కాదండి, ఏదైనా ఉంటే దేవుడి గురించి ఆలోచించిన తర్వాత ఆలోచిద్దాం, ఏదైనా ఉంటే మందిరానికి వెళ్ళొచ్చాక చూసుకుందాం అన్నంతగా మీరు కానీ మీ మనసులో సిద్ధం చేసుకుని మీ కుటుంబాల మీద సిద్ధం చేసుకోకపోతే ఖచ్చితంగా ఒక రోజు మాత్రం వీటికి మూల్యం మీరు చెల్లించుకోక తప్పదు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ చూడండి, ఎక్కడ అమ్మమ్మ